రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర్ నగర్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు, వృద్ధులు ఉండడం కలకలం రేపింది. పాలలో కల్తీ జరగడంతోనే ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలకు పాలు సరఫరా చేస్తున్న కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర్ నగర్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు, వృద్ధులు ఉండడం కలకలం రేపింది. అయితే పాలలో కల్తీ జరగడంతోనే ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు వైద్య అధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలకు పాలు సరఫరా చేస్తున్న కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర్ నగర్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులు, వృద్ధులు ఉండడం కలకలం రేపింది. పాలలో కల్తీ జరగడంతోనే ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు వైద్య అధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలకు కూడా పాలు సరఫరా చేస్తున్న కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.